చాలా భయము భక్తి కలిగిన స్త్రీగా ఉంది. భయము ప్లస్ భక్తి ఈక్వల్ టు దేవుని యందు విధేయత. దేవుని యందు విధేయత కలిగి ఉన్నామంటే మనలో భయం ఉండాలి. రెండవది భక్తి కూడా ఉండాలి. భక్తి మాత్రమే ఉండి భయం వద్దా అంటే భయం కూడా ఉండాలి. ప్రార్థన పెడుతున్నామంటే కన్సర్న్గా వచ్చి కూర్చోవాలి, అదే భయం అంటే. ఆదివారం ప్రార్థన పెడుతున్నామంటే సమయానికి వచ్చి కూర్చోవాలి, అందరికంటే ముందు నేను రావాలి అన్న యాంగ్జైటీ మనలో ఉండాలి. అప్పుడే మనము దేవుని యందు భయం కలిగిన వారుగా ఉంటాం. ఒకవేళ ఒక ఉన్నతాధికారి ఆ టైంకి వచ్చేస్తున్నాడు, 9 గంటలకు వచ్చేస్తున్నాడంటే మనము 8:55కి అక్కడ కూర్చుంటాం. ఎందుకు? అందరికంటే ముందు నేను కూర్చోవాలి, నేను ఉండాలి అని. అయితే మనము దేవాది దేవుని ఆరాధిస్తున్నాము, దేవాది దేవుని కనపరచడానికి మనం మరి ఉన్నాము కనుక మనం బ్రతికున్నది అందుకోసమే కనుక మనం ఏం చేయాలంటే దేవుని యందు భయం కలిగి ఉండాలి. మనం ఎవరి యందు భయం వడకాలంట, దేవుని యందు వడకాలి. అంతేగాని వడకటం అంటే గజలో వడిపోవాలి కాదు. మన హృదయము భయముతో ఉండాలి. అమ్మో, నేను చేసే ప్రతి పని దేవునికి నచ్చుతుందా లేదా, దేవునికి ఇష్టంగా ఉందా లేదా, నేను చేసే పని దేవుడు మెచ్చకపోతే దేవుడు నేను దుఃఖపరిచిందని అవుతాను కదా, దేవుడు నేను గాయపరిచిందని అవుతాను కదా, దేవుని నేను ఏడ్పించిందని అవుతాను కదా అనే భయం మనలో ఉండాలి. మనం ఆయన ఏమాత్రమో బాధపెట్టకూడదు. పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి అని గ్రంథంలో దేవుడు రాయించాడు. ఏమాత్రం దుఃఖపెడితే దేవుడు ఏమాత్రం కూడా మనం బట్టి సంతోషించలేదు. ఈమె దేవుని అంటే భయం కలిగిందంట, అలాగే భక్తి కూడా కలిగింది. రెండు ఈక్వల్ పోర్షన్ లో వెళ్తున్నాయి. భయం ఎక్కువ ఉండి భక్తి లేకపోయినా తప్పే, భయం తక్కువ ఉండి భక్తి ఎక్కువ తప్పే. రెండు ఈక్వల్ పోర్షన్ లో వెళ్ళాలి. రెండు పాదాలు ఈక్వల్ గా నడిస్తేనే మనం ముందుకు వెళ్ళగలం. ఒక పాదం ముందుకేసి ఒక పాదం వెనకేస్తే ఎలా ఉంటదండి? ఎలా ఉంటది? ముందుకు సాగుతామా? మన గమ్యం ముందుకు వెళ్తుందా? గమ్యస్థానానికి చేరుకోలేము. అంటే రెండు పాదాలు ఒకటి ముందు వేస్తే దాని తర్వాత ఇంకోటి, అట్లా అడుగు స్టెప్ వేస్తా ఉంటేనే మనము ముందుకు వెళ్ళగలుగుతాము. అట్లా కాకుండా ముందు వెనక వేస్తా ఉంటే మనం ఎటు వెళ్ళలేదు. కనుక మనలో భయము ప్లస్ భక్తి రెండు కూడా ఈక్వల్ గా ఉండాలి.